ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావనలో గమనించినట్లయితే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అదేవిధంగా వాక్య భావనలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనం, మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయుగు ప్రభువునద్దకు వచ్చిన వారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ హెచ్చరికలుగా ఉంటున్నట్లు మీరును సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలియానికి ఆయన మనకు తన ఆత్మను పాలు దయచేసి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని వచ్చున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నృతించేదను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, అయితే యెహోవా తన పరిశుద్ధ స్థలములలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపై దేవుని ప్రేమే పరిశుద్ధాత్మ సహవాసనం మీకందరికీ తోడై ఉండును గాక. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆమె. దేవుని వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మహాగణుడు అని దేవయేసయ్యను మీరు ఇచ్చిన వాక్యదానం పూర్వం కృతం చెల్లించుకుంటూ పోవా మమ్మల్ని కూడా ప్రభావ మీ ఆలయంలో చేర్చుకొని మమ్మల్ని అందరముగా కట్టబడుతున్నారు. అందరిని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసి నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.